కానీ ఆ బైరెడ్డి కానీ ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ కానీ జోగి రమేష్ కానీ కామెంట్ చేస్తున్నారు. రవినాయుడు ఇంటికి మా ఇంటికి ఎంత దూరం ఉంటుందో అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడి నుంచి అక్కడికి అదే దూరం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు వినే ఉంటారు, మీ బైరెడ్డి మాటలు విని ఉంటారు. మీరు హాస్పిటల్కి వచ్చిన అక్కడే మేము ఉంటాం, పోలీస్ స్టేషన్కి వచ్చినా మేము అక్కడే ఉంటాం, ఆడాయడా కదా ప్రతి చోట మేము అక్కడే ఉంటాం అంటారు. రేపు రవినాయుడు కూడా వాళ్ళ టార్గెట్ కావచ్చేమో, భయం లేదా? ఎప్పుడు టార్గెటే రవినాయుడు, ఎప్పుడు టార్గెట్. ఏం లాస్ట్ 5 ఏళ్ళు మేము చూసుకొని రాలేదా? వాటి అడుగుతున్నాను, సింపుల్ సార్. 3.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ అని మాట్లాడుతున్నారు. అప్పుడు వస్తే అంటారు వచ్చేదిలా పోయేదిలా సచ్చేదిలా, అది అయిపోయింది పత. ఆ పార్టీ కథ వదిలేయండి, ఎత్తిపోయిన పార్టీ. 2029లో మేమే అంటున్నాం. ఎక్కడ మేము పాదయాత్ర కూడా వస్తున్నారు. జనం రప్ప ఆడితే మీకు ఇస్తారు, ఓట్లు వేస్తారా? తలలు తీసేస్తామంటే ఓట్లు వేస్తారా? లేకపోతే తలలు తీసుకొని పోతామంటే ఓట్లు వేస్తారా? మేము చంపేస్తామంటే ఓట్లు వేస్తారా? మీరు వేస్తారా? నేను అడుగుతున్నాను. రప్పలాడే వాళ్ళను, తలలు తీసేసే వాళ్ళను, వేసేసే వాళ్ళని, ఆడబిడ్డల్ని పైట్ లాగే వాళ్ళని, ఆడబిడ్డలు పొట్టలను తన్నే వాళ్ళని, గర్భవతులు తల్లే వాళ్ళని, అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న వాళ్ళని మీకు ఓటేస్తారా? నేను అడుగుతున్నా ఈ సమాజాన్ని కూడా. తలకాయలు తీసేస్తాను అంటున్నారు, ఓటేస్తారా? చంపేస్తాం అంటున్నారు, ఓటేస్తారా? బోసిడికని తిట్టబట్టి ఆ రోజు మేము కేంద్ర కార్యాలయం మీద దాడి చేసామంటాడు. ఒకటి, వాళ్ళ ఇంటికి మా ఇంటికి తేడా అన్నారు, ఒకే దూరం అంటారు. దూరమే అన్నారు. ఎవరు కాదని చెప్పారు? మీ ఇంటి దూరం చూసే మేము కదా వచ్చాము. మీ ఇంటి దూరాన్ని చూసి మేము వచ్చాము. అయితే గుడి కాడ ఉంటాం అన్నారు, హాస్పిటల్ కాడ ఉంటారంట, పోలీస్ స్టేషన్ కాడ ఉంటారు, వాళ్ళు వస్తే ఉంటానంటున్నారు. ఇప్పుడు మేమే ఉన్నాం, ఇప్పుడు మేమే పవర్లో ఉన్నాం. మిస్టర్ జోగి, మిస్టర్ బైరెడ్డి, మిస్టర్ అంబటి రాంబాబు, ఎవరికైనా ఒకటే మేము అడుగుతున్నది. ఇప్పుడు మేమే అధికారంలో ఉండేది. నువ్వు 3.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నావు, వస్తే అంటున్నావు. మేము ఉన్నాం. పోలీస్ స్టేషన్ మా చేతుల్లోనే ఉంటాయి, హాస్పిటల్ మా చేతుల్లోనే ఉంటాయి, రోడ్డు మా చేతిలో ఉంది, బడి మా చేతిలో ఉంది, గుడి మా చేతుల్లోనే కదా ఉంది. ఉంటారా మీరు ఈ రాష్ట్రంలో? మీరు అనిన మాట మేమంటే మా కార్యకర్తలకు మేము కనుసైగి చేస్తే ఈ ఊళ్ళో ఉంటారా? ఈ రాష్ట్రంలో ఉండగలుగుతారా? అనిల్ కూడా అంటున్నాడు, పోలీసులను అనే వ్యవస్థను పక్కన పెట్టి చూసుకుందామంటే వైసీపీ వాళ్ళు ఒకవైపు, టీడీపీ వాళ్ళు ఒకవైపు చూసుకుందామని ఈరోజు మార్నింగ్ కూడా అన్నాడు విజయవాడ నడిబుట్టున. అదేదో కోటి డిక్కి ఊపిందంట ఈ అనిల్ కుమారు. ఈ వాళ్ళు ఏంటంటే పోలీసులు పక్కనే, పోలీసులు ఎక్కడ ఉన్నారు అక్కడ? చేశారు కదా, పోలీసులు ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు ఆ వ్యాన్ ఎక్కగలిగినాడు. పోలీసులు ఉన్నారు కాబట్టి మీరు బతికిపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాం, పోలీసులు ఉన్నారు కాబట్టే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది, కాబట్టే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు సమర్థవంతమైన పాలన చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సవ్యంగా అమలు జరుగుతుంది కాబట్టి వైసీపీ నేతలు ఇంకా ఉన్నారు. లేకపోతే ఈ రాష్ట్రంలో మీరు చేసిన దోపిడీ 22లో ఇన్ని వేల ఎకరాలు భూములు పెడేశారు. 30,000 మంది చావుకు కారణమైన లిక్కర్ స్కామ్తో కల్తీ అమద ఆ 30,000 కుటుంబాల తల్లులు, ఆడబిడ్డలు, వాళ్ళ కొడుకులు మిమ్మల్ని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఆపుతున్నాం. కొన్ని వేల కుటుంబాల సంబంధించిన, రైతాంగానికి సంబంధించిన భూములు ఈరోజు చూడండి, ఎక్కడ చూడు భూ సమస్యలు ఎవరి వల్ల వచ్చాయి? మీ వల్ల వచ్చాయి. ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేస్తారు. ఈరోజు ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆ భూమి తనఖా పెట్టుకోనో లేకపోతే బ్యాంకులో లోన్ పెట్టుకోనో పెళ్ళిళ్ళు చేసుకోలేక, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. వాళ్ళని మేము కంట్రోల్లో పెడుతున్నాం. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా నేను మేనమామగా ఉంటా, మిమ్మల్ని హక్కును చేర్చుకుంటానని చెప్పి ఊరూరా తిరిగి నెల సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన నువ్వు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఒక్క డిఎస్సి పెట్టకుండా నువ్వు మోసం చేస్తే ఆ నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటే మేము కాపాడుతున్నాం. ఇది లా అండ్ ఆర్డర్. అనిల్ కుమార్, మిస్టర్ అనిల్ కుమార్, లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడేసిపోతున్నావు. మీ నాయకుడు రోజు బెంగళూరుకి పైకి కిందికి దిగుతున్నాడు, మీరు జైలుకి వెళ్ళి రాగలుగుతున్నారు. మీలాగా ఒక్కరోజు మా నాయకుడు వదిలేసిన, మీలాగా ప్రవర్తించున్నా, మీలాగా పరిపాలన చేసున్నా ఈ రాష్ట్రంలో ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఉండేవాడు కాదు. కానీ ఈరోజు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, మా ఎమ్మెల్యే మీద కేసులు పెట్టారు, మాధవి గారి మీద, వాళ్ళ కుటుంబం ఎవరైతే వెళ్ళారో కార్పొరేషన్ చైర్మన్ల మీద కేసులు పెట్టారు, అక్కడున్న నేతల మీద కేసులు పెట్టారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడినా అని చెప్పారు సీఎం గారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. మీరైతే ఏం చేశారు? మొన్న
వాడెవడో రప్ప అంటే దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సినిమాలో రప్ప తలలు చేసేస్తామని చెప్పి అంటే ఏముందబ్బా, ఏమన్నాడు, తప్పేమన్నాడు, రప్ప అన్నాడు. ఏమైపోతుంది రప్ప అంటే? బాధ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది అంటే. మీ నాయకుడు నైజం, మా నాయకుడు నైజం ఇది. అదే మీరు భువనమ్మ గురించి మాట్లాడితే మీరు ప్రోత్సహించి మంత్రులు ఇచ్చారు. అదే ఒక్క మాట భారతమ్మ గురించి ఒక్క పళ్ళు పోతే మా కరుడుగట్టిన కార్యకర్త అయినా అరెస్ట్ చేసి విత్-ఇన్ 2 అవర్స్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. ఇది సిస్టమ్ అండి. కానీ మీ నాయకుడి దగ్గర మాత్రం ఎప్పుడు చూసినా క్రమశిక్షణ అంటాడు, సర్దుపోండి అంటాడు. అది అవసరమా? ఇక్కడ వైకే టీవీ ఉండాలి, ఈ వైకే టీవీ అభివృద్ధి చెందాలి. చంద్రబాబు నాయుడు అది కోరుకుంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఈ వైకే టీవీని ఆఫీస్ని ఎలా ధ్వంసం చేయాలి, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు నోరెత్తకూడదు. కానీ చంద్రబాబు ఈరోజు బిల్గేట్స్ రావాలి, ప్రపంచ దేశాలు మన రాష్ట్రానికి రావాలి, అమరావతి అభివృద్ధి చెందాలి, తర్వాత విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, డేటా సెంటర్స్ రావాలి, ఏఐని తీసుకొని వస్తున్నారు, క్లౌడ్, 1 కాదు 2 కాదు, ప్రపంచంలో మనం మేటిగా ఉండాలనుకున్నాం. అతి మంచితనం కాదు, పరిపాలన దక్షత, విజన్ కూడా కొద్ది ప్రమాదమే, కానీ అది అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ ఈరోజు హైదరాబాద్ కొన్ని లక్షల కుటుంబాలకి దారి చూపింది. ఈరోజు నేను ఈ మధ్య యుఎస్కి వెళ్ళాను సార్. అక్కడ ఎంతోమంది ఎవరైతే స్థిరపడినారో చంద్రబాబు నాయుడు గారు అంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే బికాజ్ ఆ రోజు ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు 17 ఉంటే దాన్ని 280కి మేము ఇంజనీరింగ్ చదువుకోవాలంటే చెన్నైకో బెంగళూరుకో బయట రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే స్తోమత లేక, ఇంజనీరింగ్ చదవలేక చాలామంది పోతా ఉంటే ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొని వచ్చి మమ్మల్ని చదివించి ఈరోజు ఈ స్థాయికి వెళ్ళారు. ఇంజనీరింగ్ చదువుకోండి, మీరు స్థిరపడని అని చూపించారు, ఒక మార్గదర్శకులు నిలబడ్డారు. అలాంటి నేత కావాలని కోరుకుంటారు. కాకపోతే మీరు ఇది తాత్కాలికమే, అంతిమంగా అయితే మీరు ఇంకో మాట అన్నారు, కుల నాయకులు, కులాలు, వెనుకబడిన వర్గాలు. నేను సూటిగా అడుగుతున్నాను, కొల్లు రవీంద్ర గారు ఏ కులం అండి? కొల్లు రవీంద్ర గారిని ఎంత హింస పెట్టారు, ఎంత వేధించారు, అక్రమ కేసులా, జైల్లో నరక యాతన చూపించారు. ఆయన ఏ కులం? ఆయన వెనుకబడిన కులం కాదా? ఆయన వెనుకబడిన వర్గాల నాయకుడు కాదా? ఆయన కుటుంబాన్ని ఎంత వేధించారు? ఈ రోజుకి వేధిస్తున్నారు. ఆయనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు, హింసించారు, నరకం చూపించారు. సరే, అచ్చెన్నాయుడు గారు ఏ కులం అండి? పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే ఏదో పశువును ఎక్కించినట్టు ఒక మాజీ మంత్రిని అది కూడా ఆ డొక్కొట్ట జీబులో ఎక్కించి ఆయన పైల్స్ ఆపరేషన్ రక్తం కార్చుకుంటా విజయవాడ దాకా తీసుకుంటారా? మరి అచ్చెన్నాయుడు గారు ఆయన వెనుకబడిన వర్గం కాదా? అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఏ వర్గం అండి? అర్ధరాత్రి పోయి కాంపౌండ్ వాళ్ళు కొట్టి ఆయన్ని నానా యాగిరి చేయలేదా? ఎంత ఇబ్బంది పెట్టలేదా? ఆయనే వర్గం. పీతల సుజాత గారు ఆమెమి దళిత మహిళ కాదా? దళిత మంత్రి కాదా? ఆమె వర్గం. ఈరోజు చూడండి, ఆ రోజు వైసీపీలో డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కడ చచ్చారని అడుగుతున్నాం వీళ్ళని. వీళ్ళు మాట్లాడుతున్నారే బీసీ వర్గాలు, ఇంకోటి వెనుకబడిన వర్గాలని. నిజంగా వీళ్ళు ఆ కులాలను అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించిన వాళ్ళు, నిజమైనగా ఆ కులాలకు అండగా నిలబడిన కొల్లు రవీంద్ర గారినో, అచ్చెన్నాయుడు గారినో, అయ్యన్న పాత్ర గారినో ఇట్టాటి వాళ్ళని హింస పెట్టారు. అలాంటి వాళ్ళని మీరు ఆ రోజు మీకు ఆ కులాలు గుర్తురాలేదా? మేము ఇంకోటి అడుగుతున్నాం, డాక్టర్ సుధాకర్ గారు ఎవరండి? దళిత డాక్టర్ కదా? ఆయన్ని బట్టలిప్పి నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టేసి పిచ్చోని చేసి పిచ్చాయిని చేసి ఒక్క మాస్క్ అడిగిన దానికి ఆ రోజు ఎక్కడ ఉన్నాయి ఈ మేధావులు, మాటలు చెప్పేవాళ్ళు, ఈ సోషల్ మీడియాలో పులులంతా ఎక్కడ ఉన్నాయి? ఆ రోజు ఎక్కడ తెచ్చారని అడుగుతున్నాం మేము. ఉన్నారా, పోయారా? ఆ రోజు ఈ వెనుకబడిన వర్గాలకు నిజమైన అభివృద్ధి ప్రోత్సాహం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి. పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని దూషించినప్పుడు, వ్యక్తిగత హననం చేసినప్పుడు కాపులు గుర్తు రాలేదా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదా? ఆయన కాపులు కులంలో పుట్టలేదా? ఏంటంటే ఇంత దారుణం? మీరు కాపు అన్నారు కాబట్టి ఇంకొక మాట మాట్లాడాలి. ఈరోజు ముద్రగడ పద్మనాభ రెడ్డి
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అంబటి రాంబాబు గారిని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఒక మాజీ మంత్రికి ఇలాంటి శిక్ష ఏంటండి? ప్రోటోకాల్ పాటించండి, ఆయనకి మర్యాద ఇవ్వండి. చంద్రబాబు గారు మీలో చాలా మార్పు రావాలండి అన్నారు. కాపుల్ని కావాలని చంద్రబాబు గారు టార్గెట్ చేస్తున్నారు అన్నారు. మరి ఆయన బర్త్ సర్టిఫికెట్, ఆయన పేరు నేను ముద్రగడ పద్మనాభరెడ్డి అని ఆయన మార్చుకున్నాడు. మరి ఎందుకు మార్చుకున్నాను నిజంగా? సార్ ఎంత దారుణం అంటే, నేను కాపులంటే విపరీతంగా గౌరవించే పార్టీ మా పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాడు. చిరంజీవి గారు సూపర్ స్టార్ అని కావాలని కోరుకున్నాం వ్యక్తులం మేము. ఒకరు కాదు, అనేక మంది కాపులకి ఈరోజు రాజకీయంగా భవిష్యత్తు ఈయడంతో పాటు ఆ వర్గాల్ని విదేశాల్లో స్థిరపడి ఆర్థికంగా పుంజుకోవాలని కాపు నేస్తం తీసుకొని వచ్చాం. వీళ్ళు ఏం చేశారు? విదేశీ విద్య తీసుకొని వచ్చాం. వీళ్ళు ఏం చేశారు? ఒక్క కాపు విద్యార్థి కన్నా వీళ్ళు విదేశాలకు చదువుకోమని పంపించారా? మేము పంపించాం. అది మా చిత్తశుద్ధి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో ఎంత వ్యక్తిగత హననం చేశారండి ముద్రగడ పద్మనాభం గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు కాదా? అంబటి రాంబాబు ఒక్కరే నా కాపు. ముద్రగడ పద్మనాభం గారిని మేము అడుగుతున్నాం, వైకేపీ టీవీ ద్వారా మేము సూటిగా అడుగుతున్నాం, అసలు మీరు ఏ రోజు కాపుల కోసం చిత్తశుద్ధితో పనిచేశారు? ఒక్కరోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు చేశారా? మీకు రాజకీయ అవసరాల కోసం మాత్రమే కాపులు గుర్తొస్తారు. అవతానే హ్యాండ్సప్. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంట. మరి నువ్వు కాపు నేత నువ్వు కావాలని కోరుకో. కలిసికట్టుగా అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తాం 2029లో ఘంటాపదంగా చెప్తున్నారు అంతా. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అదనపు బలగాలు కావాలని కేంద్రానికి లేఖ రాస్తా అంటున్నాడు పేర్ని నాని. ఈ రాష్ట్రానికి ఒక పేరులాగా తయారయ్యాడు దరిద్రుడు. బియ్యం దొంగ అతను కూడా రాష్ట్రానికి ఏంటో భద్రత కావాలా? ఎక్కడ భద్రత కావాలి? నువ్వు రోజు ప్రెస్ మీట్ పెట్టినావు. ఎవడు కొట్టాడు నిన్ను? రోజు మాట్లాడుతావు నోరు వేసుకొని ఆంబోతులాగా, నువ్వు నీ కొడుకు కిట్టో గట్టో ఎవడో రోజు మాట్లాడుతున్నాడు కదా. వయసులే పద్ధతిలే ముఖ్యమంత్రి గారినైనా ఒక మంత్రి గారినైనా ఒక వయసుతో ఇప్పుడు నేను ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ విమర్శ చేస్తాను, వ్యక్తిగతంగా నేను ఎప్పుడు చేయలే. ఎవరికైనా రాజకీయ వైరం తప్ప వ్యక్తిగతంగా ఎవరికి ఉండదు. వీళ్ళు మాట్లాడే మాటలు చూసారండి. వాళ్ళ అబ్బాయి బుద్ధి లేదు, 2 ఏళ్ళు కొట్టారే. మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి 70 ఏళ్ళు వయసు అయింది, అంత సీనియర్ లీడర్ నువ్వు మాట్లాడకూడదు చెప్పచ్చు కదా. కుల రవీంద్ర గారు కంటిన్యూ ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి చెప్పచ్చు కదా. నువ్వు చెప్పావా? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు బియ్యం దొంగ ఈ రాష్ట్రంలో మంత్రిగా నువ్వేం చేసావు అని అడుగుతున్నావు. ఏం చేసావు? ఏమి చేయలేదు. నీకు అదనపు భద్రత బలగాలంట. ఎక్కడికి కావాలి? ఎక్కడికి కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించండి. ఎందుకు? శాంతి భద్రతలు సరిలేవు. ఎక్కడ? ఏపీలో. ఆయనకి సరిలేవేమో, ఆయన రాజకీయ నిరుద్యోగి, ఆయనకి సరిలేదు. ఆయన కావాలన్నప్పుడు పంపిరు. నోరేసుకొని ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. నువ్వు ప్రజాస్వామ్యం లేకపోతే నోరన్నా చేసేవాడు, నువ్వు మాట్లాడేవాడువా? నీది అవుతుందా? నీ సెటైరికల్లు, నీ యాటిట్యూడు, నీ పద్ధతి. నేను అడుగుతున్నామేమంటే, అయ్యా పేర్ని నాన్నగారు నిద్ర లేసి విమర్శిస్తున్నారు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని తెస్తారు, చంద్రబాబు నాయుడు గారిని తెస్తారు, లోకేష్ గారిని తెస్తారు, బీజేపీని తెస్తారు, అందరిని తిట్టే పనిలో ఉన్నారు. నిజంగా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి నోరెత్తుకుని మాట్లాడతారు. ప్రజాస్వామ్యమే లేకుండా నిజంగా అదనపు బలగాలు వస్తే కొట్టేది మిమ్మల్ని ఫస్ట్. లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తానేది మీరే. నిన్న హైకోర్టులో కూడా ఏదైతే గౌరవ కోర్టు కూడా జడ్జిలు కూడా మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు పద్ధతిగా ఉంటే లా అండ్ ఆర్డర్ పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు మీరు గీరి తొడగొట్టి రా అని పిలిస్తే ఎవడు గుమ్మునే ఉంటాడు? ఇంట్లో ఉండేవాడు ఎవడన్నా ఉంటారా? గోకనేలా కొట్టించుకోనేలా? నేను అడుగుతున్నావు, మేము విమర్శించు, పాలసీల మీద మాట్లాడు. మేము అడిగేది ఒకటే, అయ్యా పేర్ని నాని, అనిల్, ఈ జోగి, ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ నేను అడిగేది ఒకటి, ఇంత చర్చ ఎందుకు? రండి అసెంబ్లీకి రేపు 11వ తేదీ ఆ 11 మంది రండి. ఆ 11వ తేదీ ఏదైతే అసెంబ్లీ ఉందో ఈ విధంగా కావాలని 11వ తేదీ 11 మందిని రమ్మని పాపం వాళ్ళని వేధిస్తూ ఉంటే వాళ్ళు అదే అంటారు, అసెంబ్లీకి వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఆట ఆడుకుంటారు, అందుకే మేము రామంటున్నాం. ఏం ఆట ఆడుకునేది?
అవమానకరంగా మాట్లాడతారు వీళ్ళు, మేము రాము అంటారు. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మా మీద దాడి చేస్తారు, ఈ మధ్య మాకు భయం వేస్తుంది అంటారు. నేను అంటున్నాను ఏమన్నా అర్థం కల. నేను అనేది ఏమంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు మేము. ఉమ్, దాంట్లో 4 తీసుకున్నాం, 19 మందితో సార్ ఉండే. ఉమ్, ఆ వయసులో కూడా మీ అందరితో మా నాయకులు ఎవ్వరూ అవహేళన చేసేవాళ్ళు కాదు. ఉమ్, కుటుంబంలో ఉన్న ఆడ తల్లుల జోలికి పోయేవాళ్ళు కాదు, మాట్లాడేవాడు. బెండు తీస్తాడు మా సార్, ఉమ్, బెండు తీస్తాడు, మమ్మల్ని తీస్తాడు. ఫస్ట్ వ్యక్తిగత హననం కానీ ఒక చిన్న పల్లెత్తి మాటలు మాట్లాడితే మేము ఎందుకు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తాం? పాలసీ వైజ్ మాట్లాడేదానికి మేము సిద్ధంగా. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈరోజు ప్రజల దగ్గర ఓట్లు వేసుకొని 11 సీట్లు వచ్చాయి, అది కన్నులు ఒట్టబోయి. అయితే ఆ 11 మంది వచ్చి అయ్యా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరు ఇది చేయలా, ఇది చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు మాట్లాడచ్చు కదా. ఈరోజు మీ మీద ఈ విధంగా ఎంక్వైరీలు జరుగుతున్నాయి, రైడ్లు అంటున్నారు, కేసులు అంటున్నారు, అక్కడ చర్చించండి. ఉమ్, మేము చర్చించాం కదా, ఉమ్, మీరు చర్చిద్దాం రండి, రండి లడ్డు మీద చర్చిద్దాం రండి. ఈ మీ 11 మంది ఎమ్మెల్యేలు ఉమ్. అసెంబ్లీకి రండి, లడ్డు మీద చర్చిద్దాం. 2029 దాకా వద్దంటారు, ఇప్పుడే చర్చించుకుందాం అంటారు. అంతేనా మీరు చెప్పేది? 2029 అంటే దాకా అప్పుడు మేము అధికారంలోకి వస్తాం మరి అప్పుడు అంతవరకు నోరు మాట్లాడద్దండి, నోరు ఎత్తద్దండి. జీతం తీసుకుంటున్నారుగా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఏదైతే ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు మీరు జీతంగా తీసుకుంటున్నారా లేదా? ఎమ్మెల్యేలు గన్మ్యాన్లు ఉన్నాయా? స్టిక్కర్లు ఉన్నాయా? పిఏలు ఉన్నారా? వ్యవస్థ నడుస్తుందా? మీరు ప్రతిపక్షం అడుగుతున్నారా లేదా? కావాలి కావాలండి. మేము ఇచ్చేదా ప్రతిపక్షమా? ప్రజలు ఇవ్వాలి. సిగ్గు లేకుండా 11 సీట్లకు వచ్చా, దానికి మేమేం చేసేది? ఆ 11లో కూడా ఇద్దరు లేరు, మిగతా 9 మంది. అంటే పెద్దిరెడ్డి గారు తెలుసు, జగన్మోహన్ రెడ్డి తెలుసు, చాలా మందికి ఆ 9 మంది కూడా ఎవరో తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. ఏదో అయింది, అది కూడా అదే చెప్పాను కదా. కన్నులోట పోయి ఆ 11 మందిలో ఒక 4 2000 ఓట్లతోనో 1000 ఓట్లతో ఏదో బయట పడిపోయినారు కింద. పెద్దిరెడ్డి గారు కూడా 4000 4,500 బయటపడ్డా. అయిపోయింది. దాన్ని నేను ఒక ఓటుతో గెలిచింటే మేము కాదన్నా. అయితే నిజంగా ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యల మీద మీరు పోరాటం చేసేవాళ్ళు అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చారు, మాట్లాడారు, ప్రశ్నించారు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలను ఆ రోజు మాట్లాడారు, పోరాటం చేశారు. మీ దగ్గర అవహేళన పడ్డారు, అవమానకరమైన మాటలు మాట్లాడారు. ఎన్ని మాటలు మాట్లాడాలో ఆయన యొక్క ఆరోగ్యం మీద మాట్లాడారు, ఆయన కుటుంబం మీద మాట్లాడారు. లాస్ట్కి చివర ఇంకా ఈయన తగ్గడు అనుకొని ఎలా అయినా ఆయన మానసికంగా వేధించాలని ఆయన్ని లాస్ట్కు భువనమ్మని, తల్లి లాంటి భువనమ్మని, ఏ రోజు రాజకీయ వాసన చూడని ఆ తల్లిని, ఎన్టీ రామారావు గారి పెంపకాన్ని వాళ్ళు అవహేళనగా మాట్లాడితే ఆ రోజు ఒక మాట చెప్పేసి వచ్చాడు, నేను వస్తే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పేసి వచ్చారు. అదే జరిగింది. ప్రజలు గమనించారు. మీరేం చేస్తున్నారు? అదే మేము భారతిరెడ్డి గారిని ఒక చిన్న మాటని, చిన్నది కాదు, తప్పు మాట్లాడకూడదు. నేనైనా ఎవరైనా తల్లుల గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే మా సార్ ఏం చేశారు? వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, రిమాండ్కి పంపించారు. 41 నోటీస్ ఇచ్చి పంపిలా, రిమాండ్. మీరేం చేశారు? పార్టీ ఆఫీస్ బాలగొట్టారు, ఇంటికి గేట్లకు బిగాలేశారు, తాళ్ళు కట్టారు, ప్రజావేదికను కూల్చారు, వ్యక్తిగత హననం చేశారు. లోకేష్ గారు పుట్టుక గురించి మాట్లాడారు, పవనమ్మ గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా క్రియాశీలకంగా నోరెత్తే వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చారు. లోకేష్ గారు పాదయాత్ర చేయకుండా చూశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టాలో ఆయన నరకయాత్రను చూపించారు. మాలాంటి వాళ్ళ మీద 57 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, హింస పెట్టారు. చివర అవినీతి అంటే తెలియని నేత, ఈరోజు దేశం మొత్తం గౌరవించదగ్గ నేత చంద్రబాబు నాయుడు గారిని నిర్దాక్షిణంగా అర్ధరాత్రి పోయి డోర్ తట్టి అరెస్ట్ చేసి ఏ ఆధారాలు లేకుండా ఇదే రాజమండ్రి జైల్లో 54 రోజులు రిమాండ్లో పెట్టిన మీరు చట్టాల గురించి, పద్ధతుల గురించి, వాటి గురించి మేము రండి అసెంబ్లీలోకి, గౌరవిస్తాం.
చెప్పారు కదా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు స్వయంగా చెప్పారు, రెడ్ కార్పెట్ వేస్తాం, లేదా మీకు ఇంకేదైనా కార్పెట్ కావాలంటే ఆ కార్పెట్ వేస్తాం. ఇదంతా బాగుంది రవినాయుడు గారు. మీరు చెప్పినట్టు గత ప్రభుత్వ అరాచకాలు అయితేమి వాళ్ళ పాలన నచ్చక మీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు. మీ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ లేకపోతే మీరు చెప్తున్నట్టు పెద్ద పెద్ద కంపెనీలో ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ని చూడాలనుకుంటున్నారు, ఒక కొత్త రాజధానితో మరలా ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. కానీ ఆ పాత భాషలే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. వాళ్ళు ఏదో కామెంట్ చేశారని చెప్పి, సరే మీరు చెప్తున్నారు మాకు ఉంటుంది, ఆ కోపం ఉంటుంది, మా అమ్మనంటే మేము ఊరుకోం. సరే ఎవరమ్మనన్నా ఎవరు ఊరుకోరు, రైట్, దీంట్లో ఒప్పుకుంటా. ఈ గొడవల నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే కంపెనీలు వెనకపోవచ్చు, అది ప్రతిపక్షం గేమ్ కావచ్చేమో, శాంతి భద్రతల సమస్య తలెత్తే చేసి ఎవరు రాకుండా చేయొచ్చాం. ఈ గేమ్లో ఈ ట్రాప్లో మీరు పడుతున్నారేమో అనిపిస్తోంది. వైసీపీ నేతలు మొదటి నుంచి వాళ్ళు ఇదే మైండ్ సెట్, వాళ్ళు ఎప్పుడు చర్చించరు. అదే కదా నేను ఇంత చర్చలో కూడా కవ్వింపు చర్యలు, ఉన్మాద చర్యలు, వికృత చర్యలు, హననాలు ఇవి చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఇలాంటివి జరగకూడదు. ఒక బియాండ్ ద లిమిట్, దేనికైనా ఒక బౌండరీ ఉంటుంది, బార్డర్ ఉంటుంది, దాన్ని దాటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయితే మా నేత కూడా దాన్ని చెప్పారు, కట్టడి చేసుకుని వాళ్ళ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విధ్వంసం, ఈ రాష్ట్ర విధ్వంసం. వాళ్ళు అది కోరుకుంటున్నారు. కానీ నిర్మాణం చేసేవాళ్ళం మనం జాగ్రత్తగా ముందుకు నడవాలి. ఆ విషయంలో నేను అదే చెప్తున్నా, యువగళంలో ఆ యువనేత్తో మీరు కూడా పదం కలిపారు అంతేనా? కొన్ని వేల కిలోమీటర్లు అందరూ కలిసి తిరిగారు. ఎన్ని సమస్యలు మీరు విన్నారో అందరికి తెలుసు. మీరే అన్నారు దాదాపు 55 పైన కేసులు మీ మీద కూడా పెట్టారు, పోలీసులు చాలా చిత్రహింసలు పెట్టారు. మీరందరూ కోరుకున్నది ఏదంటే ఒక నవ్యాంధ్రప్రదేశ్, మీరు కోరుకున్న కళల ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కామనే. మీరు కూడా అదే విధంగా తయారైతే ఇంకా రేపటి రోజున ఈజీగా 2029లో ప్రజలు వీళ్ళకన్నా వాళ్ళే బెటర్ కదా, వాళ్ళకన్నా వీళ్ళే బెటర్ అనే నేపథ్యంలో వాళ్ళకే పట్టం కట్టచ్చు కదా అంటారు. ఆ అవకాశమే రాని, అది జరగదు. నిన్న కూడా ఎక్కడ కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీంట్లో వైసీపీ వాళ్ళ హస్తాలు ఉన్నాయనేది మాకు కొన్ని అనుమానాలు. ఎందుకంటే మా వాళ్ళు ఓన్లీ ఇది మీరు మాట్లాడిన మాట తప్పు, మీకు క్షమాపణ చెప్పండి అని మాత్రమే మా వాళ్ళ ప్రయత్నం. దాని తర్వాత జరిగిన సంఘటనలో నాకెందుకో ఇది పూర్తిగా వైసీపీ కుట్రలో భాగం అనిపిస్తుంది. ఆ కుట్రలో భాగంగా ఛేదించడానికే కొన్ని ప్రయత్నాలు మనం ఏదైతే కొన్ని ఈరోజు కూడా సీఎం గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, ఆ ఛేదిస్తాం. దీంట్లో కుట్ర కోణం దాగి ఉంది. అంబటి రాంబాబుతో మాట్లాడించి కవ్వింపు చర్యలకి వాంటెడ్గానే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్. అయితే మా నేతలు ఏంటంటే మా అధినేతను అనరాని మాట అన్న తర్వాత దాన్ని ఒక తల్లిని దూషించడం తప్పు, అది కూడా మహాతల్లిని, ఒక మహానాయకుని కన్న తల్లిని అలా మాట్లాడడం తప్పని, అది కూడా ఆడబిడ్డలు పోయి మీరు క్షమాపణ చెప్పాలని మాత్రమే అడిగారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు మీరు చూస్తే అన్నీ ప్రీ ప్లాన్డ్ స్కెచ్ లాగా ఉంది. దాని మీద కూడా విచారణ చేస్తున్నాం, అది కూడా నీకు తెలుసు. కానీ ఇక్కడ ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ పేరే చంద్రబాబు నాయుడు గారు. ఆ బ్రాండ్ ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయలేరు. ఆయన చూసి వస్తాయి పరిశ్రమలు, పెట్టుబడులు. ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది అని చెప్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారిని చూసి పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తాయి. ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు అన్నీ కూడా ఒక గాడిలోకి పడినాయి, అవి పోతూ ఉన్నాయి. ఇలాంటివి ఆ జోరీగల్లాగా కొన్ని డిస్టర్బెన్స్లు వస్తే దాన్ని ఎలా 2029కి ఒక కొత్త అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగిన అమరావతిని మేము చూడొచ్చా? 100%. మీరు చూడండి, శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈరోజు అప్పటికి ఐకానిక్ టవర్ ఆల్మోస్ట్ పూర్తి వచ్చింది. ఈరోజు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కానీ సిఆర్డీఏ బిల్డింగ్ కూడా చూడండి, వితిన్ డేస్లో ఫినిష్ చేసి దాని ముందు వెళ్తున్నాం. దాని తర్వాత ఈరోజు 6వ తేదీ ఏదైతే ఏఐ ఇది 50 ఎకరాల్లో ఫౌండేషన్ స్టోన్ కూడా పడబోతూ ఉంది. ఒక పక్క నిర్మాణాలు శరవేగంగా, రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి, ల్యాండ్ అలాట్మెంట్స్ జరుగుతున్నాయి. ఏ డిపార్ట్మెంట్ ఏమేమి అవుతుందో, ఎడ్యుకేషన్ తర్వాత ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా శరవేగంగా ప్రక్రియ ముందుకు వెళ్తున్నాయి. దీంతోపాటు ఇది అమరావతి, పోలవరం కూడా 27కి పూర్తి చేయాలని, ఏదైతే మన పుష్కరాల టయానికి అమరావతి
నిర్మాణం శరవేగంగా జరుగుతూనే పోలవరాన్ని జీవనాడి అయిన ఆంధ్ర నాడుకు జీవనాడి అయిన పోలవరాన్ని పూర్తి చేయాలి. విశాఖపట్నాన్ని ఒక ఏదైతే ఐటీ ఎకానమీ హబ్గా మార్చాలి. దాని తగ్గట్టు మీరు చూసే ఉంటారు, ఊహించిన విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసాం, ల్యాండ్ కూడా ఫ్లైట్ ల్యాండ్ అయింది, ఆ పక్క నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈరోజు డేటా 15 బిలియన్స్ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో దానికోసం అవన్నీ కూడా ఆయన చేసినవే కదా. జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ కదా మీరంతా. ఆయనతో మాట్లాడుకుంటుంటారు వాళ్ళ ఆయనతో. అట్లా మాట్లాడితే నేనేం చేసేది అంటే రాత్రులు మాట్లాడుతుంటారు, ఆయన పొగులే మాట్లాడుతున్నాడు. సమస్య ఏంటంటే ఇట్లా మాట్లాడుకుంటు మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆయనకి ఏది రాతంతా ఏమన్నా ఆలోచిస్తాడో లేకపోతే అప్పటికప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఎట్టుండిందంటే ఎవరికన్నా నా బిడ్డ అంటే నేనేం చెప్పేది, అది సాధ్యం కాదు కదా. రెండోది అప్పుడు కూడా అట్టే చెప్పారు, ఏది కియా పరిశ్రమ ఆయన వాళ్ళ ఆయన ఇప్పుడు 2007లో చర్చిస్తే అది వచ్చిందని చెప్పారు. భోగాపురం వాళ్ళదే, గూగుల్ వాళ్ళదే, రేపు అమరావతి కూడా మైక్రోసాఫ్ట్ వారే, డిక్సన్ వాళ్ళదే, జోహో వాళ్ళదే, లేకపోతే అంతా వాళ్ళదే. అంటే ఇప్పుడు మేము చెప్పాం కదా, ఆ 4కి అది తాటి మట్ట, దానికి నరం లేదు, ఏదైనా వాగుతుంది. అవి వాగులు వాగుతూ ఉంటారు. డేటా చోరీ, థెఫ్ట్, దొంగగాళ్ళు, ఇది కూడా అదే పరిస్థితి. ఈరోజు భోగాపురం అనేది ఆ రోజు ఇదే భోగాపురం ల్యాండ్ అక్విజిషన్ చేస్తా ఉంటే నువ్వు పోయి రైతుల పక్షాన్ని నేను ఉంటాను ఊగిపోలా, ఊగిపోలేదా? ఇట్టా చేతులు ఊపేసాలా? పాదయాత్ర అంతా తిప్పావే, దాని గురించి మాట్లాడావే. దాని తర్వాత కియా పరిశ్రమ సెకండ్ యూనిట్ ఎవరి వల్ల వెనక్కి వెళ్ళిపోయింది? నీ ఎంపీ, నీ గుడ్లిప్పేసిన ఎంపీ. అదే ఎంపీ డయాస్ మీద వాళ్ళు కంపెనీ ప్రతినిధులతో ఏం మాట్లాడాడు? వార్నింగ్ లేదు. ఈరోజు మనకు రావాల్సిన సెకండ్ ఏదైతే యూనిట్ ఉందో అది కానీ వచ్చి ఉంటే ఇంకో 15,000 మందికి ఉపాధి దొరికేది. వెనక్కి అమర్ రాజా మీకు తెలుసు బాగా, గల్లా రాయలసీమలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి చేతుల మీద రామచంద్రనాయుడు గారు ఫౌండేషన్ వేశారు. ఈరోజు 22,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. ఆ జిల్లా కాదు, ఇటు కడప, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం అంతా కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఆ కంపెనీని ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాం, మేమే ఉండండి పోతే పొమ్మని నేనే చెప్పలేదా? ఈరోజు పోయి చెన్నైలో వాళ్ళు యూనిట్ పెట్టలేదు, 7,000 మందికి ఉపాధి లేదు. ఈరోజు తెలంగాణలో అక్కడ యూనిట్ పెట్టలేదు, అక్కడ ఒక 12,000 మందికి ఉపాధి ఇస్తుంది. ఆ ఉపాధి అంతా అక్కడికి ఎందుకు పోవాలి? మన రాష్ట్రంలో పుట్టి ఇక్కడున్న బిడ్డ ఏదైతే వాళ్ళ రామచంద్రనాయుడు గారు కావచ్చు, అరుణమ్మ కావచ్చు, వాళ్ళ నాయన రాజగోపాల్ నాయుడు గారు కావచ్చు, వాళ్ళు ఆ ప్రాంతం కోసం పోరాడిన వాళ్ళు రాయలసీమ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఆ పరిశ్రమ తరిమీలేదు మీరు. జాకీ పరిశ్రమ, మీరు జాకీ అంటే మీరు ఏదైతే పరిశ్రమ ఉందో దాన్ని ఎవరు డబ్బు కోసం కకృతి పడి వాళ్ళు తరిమీలేదు. అండర్వేర్ల పరిశ్రమను కూడా చివరికి లాస్ట్గా అండర్వేర్ కాదు, దాని లోపల ఏదైనా ఉంటే కూడా మొలతాడు పరిశ్రమను కూడా తరిమేసినారు. రిలయన్స్ లాంటి కంపెనీ 25,000 కోట్లతో ఆ రోజు పట్టుబడి పెట్టడానికి ఏదైతే స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, టీవీ కావచ్చు, ఇప్పుడు మనకి ఈరోజు డిష్ సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ స్పేర్ పార్ట్స్ ఆ యూనిట్ పెట్టాలంటే ఆ పరిశ్రమను ఎవరు తరివేసింది? మీరు కాదు. లూలును ఎవరు తరివేశారు? ఎవరు తరివేశారు? మీకు ట్రాక్ రికార్డు తరివేయడంలో ఉంది, మా ట్రాక్ రికార్డు రప్పించుకోవడంలో ఉంది. ఈరోజు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఆ రోజు ఎందుకు రాలేదు? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.